ఓం శాంతి 12/5/2026 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, ఇప్పుడు వినాశన సమయం చాలా సమీపంలో ఉంది కనుక ఒక్క తండ్రితో సత్యమైన ప్రీతిని ఉంచుకోండి. ఏ దేహధారులతోనూ ఉంచుకోకండి. ప్రశ్న: ఏ పిల్లలకు ఒక్క తండ్రితోనే సత్యమైన ప్రీతి ఉంటుందో వారి గుర్తులేవి? జవాబు: 1. వారి బుద్ధి యోగము ఏ దేహదారుల వైపు వెళ్ళదు. వారు పరస్పరము ఒకరికొకరు ప్రేయసి ప్రియతములుగా అవ్వరు. 2. ఎవరికి సత్యమైన ప్రేమ ఉంటుందో వారు సదా విజయులుగా అవుతారు. విజయులుగా అవ్వడము అనగా సత్యుగ మహారాజా మహారాణులుగా అవ్వటం. 3. సదా తండ్రితో సత్యంగా ఉంటారు. తండ్రి వద్ద ఏది దాచరు. 4. ప్రతిరోజు అమృత వేళ లేచి తండ్రిని ప్రీతిగా స్మృతి చేస్తారు. 5. దదీచి ఋషి వలె సర్వీస్లో ఎముకను స్వాహా చేస్తారు. 6. వీరి బుద్ధి ప్రాపంచిక విషయాలను ప్రేమించదు. ఈ లక్షణాలన్నీ ఉన్నటువంటి వారు ఒక్క తండ్రి పైన మాత్రమే సత్యమైన ప్రీతి కలిగిన వారు అంటున్నారు బాబా. దీన్ని బట్టి యోచన చేయాలి, చెకింగ్ చేసుకోవాలి, మళ్ళీ మార్చుకోవాలి. ఓం శాంతి. వారు మా నుండి వేరు కారు. ఓం శాంతి. బ్రహ్మముఖ వంశావళి బ్రాహ్మణ కుల భూషణులు ఈ ప్రతిజ్ఞ పాటలోని ప్రతిజ్ఞ చేస్తున్నారు. ఎందుకంటే వారి ప్రీతి ఒక్క తండ్రితోనే జోడింపబడి ఉంది. వినాశకాలంలో ఎవరి ప్రీతి తండ్రితో ఉంటుందో వారే విజయాన్ని పొందుతారు, అనగా సత్యుగానికి అధికారులుగా అవుతారు. ఎందుకంటే ఇది వినాశన సమయము అని మీకు తెలుసు. వినాశనం జరగాల్సిందేనని తండ్రి పిల్లలకు అర్థం చేస్తూ ఉన్నారు. శివబాబా చెప్తారు, రాజులు ప్రజలు కూడా విశ్వానికి అధికారులుగా అవుతారు, కానీ హోదా చాలా వ్యత్యాసం ఉంటుంది. ఎంతగా తండ్రిపై ప్రీతిని ఉంచుతారో, స్మృతిలో ఉంటారో అంత ఉన్నత పదవిని పొందుతారు. తండ్రిని స్మృతి చేయడం ద్వారానే మీ వికర్మల భారం భస్మం అయిపోతుంది అని తండ్రి అర్థం చేయించారు. వినాశకాలే విపరీత బుద్ధి అని మీరు వ్రాయవచ్చు. ఇది వ్రాసేందుకు భయపడాల్సిన అవసరం లేదు. వినాశనకాలం దాపురించినప్పుడే విపరీత బుద్ధితో ఉంటారు అని. వారి విపరీత బుద్ధి వినాశనం అవుతుంది. ప్రీతి బుద్ధి కలవారికి విజయం కలుగుతుంది అని తండ్రి స్వయంగా చెప్తున్నారు. బాబా చాలా స్పష్టంగా చెప్తారు, ఈ ప్రపంచంలో ఎవ్వరికీ ప్రీతి లేదు, కేవలం మీకు మాత్రమే ప్రీతి ఉంది. బాబా చెప్తారు, పిల్లలారా, పరమాత్మ మహిమ, శ్రీకృష్ణుడి మహిమ వేరు వేరుగా వ్రాసినట్లయితే గీతా భగవానుడు ఎవరో నిరూపించబడుతుంది. ఇది అవసరం కదా. జ్ఞాన సాగరుడు పతిత పావనుడు పరమపితన, లేక నీటి నదులా? జ్ఞాన గంగయ లేక నీటి గంగయ? ఇది చాలా సహజం. మరొక విషయం, ఎప్పుడు ప్రదర్శనలు పెడతారో అప్పుడు గీతా పాఠశాల వారికి మొట్టమొదట నిమంత్రణ ఆహ్వానం ఇవ్వాలి. గీత చదివే వారికి అలాంటి వారు చాలామంది ఉన్నారు. ముఖ్యంగా వారిని మీరు ఆహ్వానించాలి. ఎవరు శ్రీమద్ భగవద్గీతను అధ్యయనం చేస్తారో వారికి మొదట నిమంత్రణ ఇవ్వాలి. ఎందుకంటే వారు మర్చిపోయినారు. అంతేకాక అందరినీ మరిపింపజేస్తూ ఉంటారు. ఇప్పుడు వచ్చి నిర్ణయం తీసుకోండి, తర్వాత ఏం చేయాలనుకుంటున్నారో అది చెయ్యండి అని వారిని పిలవాలి. వారు గీతా పాఠకులను పిలుస్తూ ఉన్నారు. బహుశా వీరు కూడా గీతని ప్రచారం చేస్తారు అని మనుషులు కూడా భావిస్తారు. గీత ద్వారానే స్వర్గ స్థాపన జరిగింది. గీతకు చాలా మహిమ ఉంది, కానీ భక్తి మార్గంలోని గీత కాదు. తండ్రి చెప్తున్నారు, నేను మీకు పూర్తి సత్యమే చెప్తాను. మనుషులు ఏ అర్థాలను తీస్తారో అది పూర్తిగా తప్పు. ఎవ్వరూ సత్యం చెప్పరు, నేను మాత్రమే సత్యాన్ని తెలియజేస్తాను. పరమాత్ముని సర్వవ్యాపి అని చెప్పడం కూడా సత్యం కాదు. ఇవన్నీ వినాశనం అవుతాయి, కల్పకల్పము జరుగుతూనే ఉంటాయి. మీరు ఈ ముఖ్యమైన విషయాన్ని మొట్టమొదట అర్థం చేయించాలి.
తండ్రి చెప్తారు, యూరోప్ వాసులైన యాదవులది వినాశకాలే విపరీత బుద్ధి కలిగి ఉంటారు. వినాశనం కొరకు చాలా బాగా తయారీలు చేస్తూ ఉన్నారు, అణుబాంబులు ఇలాంటివి. కానీ రాతి బుద్ధి కలవారు కనుక అర్థం చేసుకోలేకున్నారు. మీది కూడా రాతి బుద్ధిగా ఉండేది ఇప్పుడు పారస్ బుద్ధిగా అవ్వాలి. పారస్ బుద్ధిగా ఉండేది మళ్ళీ రాతి బుద్ధిగా ఎలా అయింది? ఇది కూడా విచిత్రమే. బాబాను జ్ఞాన సాగరులు, దయా సాగరులు అని అంటారు. ఎవరికి తమ కళ్యాణమే చేసుకోవడం, తనకు మంచి చేసుకోవడం రాదో వారు ఇతరుల కళ్యాణం ఎలా చేయగలరు? ఎవరు జ్ఞానాన్ని ధారణ చెయ్యారో, ఆచరణలోకి తీసుకురారో వారు పదవి కూడా అలాంటిదే పొందుతారు. ఎవరైతే సేవాదారులుగా ఉంటారో వారే ఉన్నత పదవిని పొందుతారు. వారినే తండ్రి కూడా ఎక్కువ ప్రేమిస్తారు. నెంబర్ వార్ పురుషార్థ అనుసారము అంటారు కదా. మాకు తండ్రిపై ప్రేమ లేదు కనుక పదవి కూడా లభించదు అని కూడా కొందరు అర్థం చేసుకోలేరు. స్వంత పిల్లలైనా లేక సవతి పిల్లలైనా వినాశకాలే ప్రీతి బుద్ధి లేకుంటే తండ్రిపైన, తండ్రిని అనుసరించకుంటే వెళ్ళి తక్కువ పదవిని పొందుతారు. దైవీ గుణాలు కూడా అవసరం. ఎప్పుడు అసత్యము చెప్పరాదు. తండ్రి చెప్తారు, నేను సత్యమే చెప్తాను. ఎవరు నన్ను ప్రేమించరో వారికి పదవి కూడా లభించదు. ప్రయత్నం చేసి 21 జన్మలకు పూర్తి వారసత్వాన్ని తీసుకోవాలి. ప్రదర్శిని మేళాలలో గీతా పాఠశాల వారిని ఆహ్వానించాలి. ఎందుకంటే వారు భక్తులు కదా. గీతా పాఠకులు తప్పకుండా కృష్ణుణ్ణి స్మృతి చేస్తూ ఉంటారు, కానీ ఏమీ అర్థం చేసుకోరు. కృష్ణుడు మురళిని మ్రోగించాడు, మరి రాధ ఎక్కడికి వెళ్ళింది? సరస్వతికి వీణని ఇచ్చారు, కృష్ణుడికి మురళి ఇచ్చారు. మాకు అల్లానే జన్మనిచ్చారు అని మనుషులు అంటారు, కానీ అల్లాను గురించే తెలియదు. ఇది భారతదేశం విషయమే. భారతదేశంలోనే దేవతల రాజ్యం ఉండేది. వారి మూర్తులే మందిరాలలో పూజింపబడతాయి. మిగిలిన రాజులు మొదలైన వారి నిలువెత్తు బొమ్మలను వెలుపల పెడతారు. వాటిపై పక్షులు మొదలైనవి చెత్త వేస్తూ ఉంటాయి. లక్ష్మీ నారాయణులు, రాధాకృష్ణులు మొదలైన వారిని ఎంతో ఫస్ట్ క్లాస్ అయిన స్థానాలలో కూర్చోబెడతారు. వారిని మహారాజా, మహారాణులు అంటారు. కింగ్ అనేది ఆంగ్ల పదం. ఎన్ని లక్షల రూపాయలు ఖర్చు చేసి మందిరాలను నిర్మిస్తారు. ఎందుకనగా ఆ మహారాజులు దేవతలు పవిత్రంగా ఉండేవారు. యథా రాజా రాణి తథా ప్రజలు అందరూ పూజ్యులే. మీరే పూజ్యులుగా, మీరే పూజారులుగా అవుతారు. కనుక మొదటి విషయం తండ్రిని స్మృతి చెయ్యండి. తండ్రిని స్మృతి చేసే అభ్యాసం చేయడం వలన ధారణ బాగా జరుగుతుంది. ఒక్కరిపైనే ప్రేమ లేకుంటే తర్వాత ఇతరులపై ప్రేమ కలుగుతుంది. కొంతమంది పిల్లలు పరస్పరంలో ఎంత ప్రేమించుకుంటారు అంటే వారు శివబాబాను కూడా అంతగా ప్రేమించరు. శివబాబా అంటారు, మీరు బుద్ధి యోగాన్ని నాతో జోడించాలా, లేక మీరు ఒకరికొకరు ప్రేయసి ప్రియులుగా అవ్వాలా? తర్వాత నన్ను పూర్తిగా మర్చిపోతారు. మీరు బుద్ధి యోగాన్ని నాతోనే జోడించాలి. ఇందులో శ్రమ కలుగుతుంది. బుద్ధి విడిచి రానే రాదు. శివబాబాకు బదులుగా రాత్రింబవళ్ళు ఒకరినొకరు స్మృతి చేసుకుంటూ ఉంటారు. బాబా అలాంటి వారు పేరు చెప్పినట్లయితే వారు ద్రోహులుగా కూడా అవుతారు. తర్వాత బాబాను నిందించడానికి కూడా ఆలస్యం చేయరు. బ్రహ్మ బాబాను నిందించినట్లయితే తక్షణం శివబాబా కూడా వింటారు. బ్రహ్మ ద్వారా చదవకుంటే శివబాబా ద్వారా చదవలేరు. బ్రహ్మ లేకుండా శివబాబా కూడా లేరు, అంటే వినిపించలేరు. కనుక సాకారాన్ని వెళ్ళి అడగండి, బ్రహ్మబాబాను అడగండి అని శివబాబా అంటారు. కొందరు మంచి మంచి పిల్లలు కూడా సాకారాన్ని, బ్రహ్మను నమ్మరు. ఇతను కూడా ప్రయత్నం చేస్తున్నారు కదా, పురుషార్థి అని భావిస్తారు. అందరూ పురుషార్థులే, కానీ మీరు అనుసరించాల్సింది తల్లి తండ్రులనే కదా. కొందరు అర్థం చేయిస్తే అర్థం చేసుకుంటారు. ఎవరి భాగ్యంలోనైనా లేకుంటే అర్థం చేసుకోలేరు. సేవాదారులుగా తయారవ్వరు, కానీ బుద్ధిని ఒక్క తండ్రిపైనే ఉంచాలి. నాలోనే శివబాబా వస్తారు అని చెప్పేవారు ఈ రోజుల్లో చాలామంది వెలువడ్డారు.
ఇందులో చాలా హెచ్చరికగా ఉండాలి. మాయా ప్రవేశత చాలా ఉంటుంది. ఎవరిలో మొదట శ్రీ నారాయణుడు మొదలైన వారు వచ్చేవారు వారు కూడా ఈరోజు లేరు. కేవలం ప్రవేశత కారణంగా ఏమీ జరగదు. నన్ను ఒక్కరినే స్మృతి చెయ్యండి అని తండ్రి చెప్తారు. పోతే నాలో వీరు వచ్చారు, వారు వచ్చారు ఇలా చెప్పడం ఇదంతా మాయ. నా స్మృతే లేకుంటే వారికి ఏం ప్రాప్తి జరుగుతుంది? ఎప్పటి వరకు తండ్రితో నేరుగా యోగం ఉండదో అప్పటి వరకు పదవి ఎలా పొందగలరు? ధారణ ఎలా జరుగుతుంది? తండ్రి చెప్తారు, మీరు నన్ను ఒక్కరినే స్మృతి చెయ్యండి. నేను బ్రహ్మ ద్వారానే అర్థం చేయిస్తాను. బ్రహ్మ ద్వారానే స్థాపన జరిగింది. త్రిమూర్తులు కూడా తప్పకుండా కావాలి. కొందరు బ్రహ్మ చిత్రాన్ని చూసి కోపగించుకుంటారు. మరికొందరు కృష్ణుడి 84 జన్మలను చూసి గొడవ చేస్తారు. చిత్రాలను చింపేస్తారు కూడా. అరే, ఈ చిత్రాలను తయారు చేసింది తండ్రే కనుక తండ్రి పిల్లలైనా మీకు అర్థం చేయిస్తారు. మర్చిపోకండి. కేవలం తండ్రిని స్మృతి చేస్తూ ఉండండి. బంధనంలో ఉన్నవారు కూడా దుఃఖంతో మొరపెట్టుకోరాదు. ఇంట్లో కూర్చొని తండ్రిని స్మృతి చేస్తూ ఉండండి. బంధనంలో ఉన్న వారికైతే ఇంకా ఉన్నత పదవి లభించగలదు. ఎందుకంటే ఎక్కువ తలంపు చేస్తారు కనుక. పిల్లలైన మీకు జ్ఞానాన్ని ఇచ్చేవారు జ్ఞానసాగరుడు ఒక్కరే. ఆధ్యాత్మిక జ్ఞానము ఒక్క తండ్రిలో తప్ప వేరెవ్వరిలోనూ లేదు. జ్ఞానసాగరులు ఒక్క పరంపిత పరమాత్మయే. వారిని ముక్తిదాత అని కూడా అంటారు. ఇందులో భయపడే విషయం ఏముంది? తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తారు. పిల్లలు ఇతరులకు అర్థం చేయించాలి. తండ్రి చెప్తారు, నన్ను స్మృతి చేస్తే సద్గతిని పొందుతారు. సత్యుగంలో అయితే రామరాజ్యం ఉండేది. కలియుగంలో లేదు. సత్యుగంలో అయితే ఒకే రాజ్యం ఉంటుంది. మీలో కూడా ఈ విషయాలు నెంబర్ వారుగా తెలుసుకున్నారు. కొందరి బుద్ధిలో ధారణ అవుతుంది, కొందరి బుద్ధిలో ధారణ జరగదు. వినాశకాలే విపరీత బుద్ధి అని అంటారు. అలాంటి వారు పదవిని పొందలేరు. అందరూ వినాశనం అవ్వాల్సిందే. ఈ పదము తక్కువైనదా? శివబాబా చెప్తారు, వినాశకాలే ప్రీతి బుద్ధి కలవారిగా అవ్వండి. ఇది మీ అంతిమ జన్మ. ఇక్కడ మీరు ఒకవేళ ప్రీతిని ఉంచుకోకుంటే పదవి కూడా లభించదు. సత్యమైన మనస్సుపై సాహెబ్ కూడా రాజీ అవుతారు, సంతోషిస్తారు. దదీచి ఋషిలాగా సేవలో ఎముకను అర్పించాలి. అంత సేవ చేయాలి. ఎప్పుడైనా ఎవరిపైనైనా గ్రహచారం కూర్చుంటే నశాయే ఎగిరిపోతుంది. తర్వాత అనేక ప్రకారాలైన తుఫానులు వస్తూ ఉంటాయి. దీనికన్నా లౌకికంలోకి వెళ్ళండి, బాగుంటుంది. ఇక్కడ ఏ మజాను లేదు. అక్కడైతే నాటకాలు, సినిమాలు మొదలైనవి చాలా ఉంటాయి అని వాటిని గురించి వారి నోటి ద్వారానే చెప్తారు. ఎవరైతే ఈ విషయాలకు అలవాటు పడి ఉంటారో వారు ఇక్కడ నిలబడలేరు, ఉండలేరు. చాలా కష్టం. పురుషార్థం ద్వారానే ఉన్నత పదవిని పొందగలరు. సంతోషంగా ఉండాలి. బ్రహ్మబాబా స్వయంగా చెప్తారు, ఉదయమే లేచి కూర్చోకుంటే నాకు మజానే ఉండదు. పడుకొని ఉండడం ద్వారా అప్పుడప్పుడు నిద్ర కూడా వస్తుంది. లేచి కూర్చోవడం వల్ల మంచి మంచి పాయింట్లు వెలువడతాయి. చాలా ఆనందము కలుగుతుంది. ఇప్పుడు ఇక కొద్ది రోజులే మిగిలి ఉన్నాయి. మనం విశ్వ సామ్రాజ్యాన్ని తండ్రి నుండి తీసుకుంటూ ఉన్నాం. కూర్చొని దీనిని గుర్తు చేసుకున్న సంతోషపు స్థాయి పెరుగుతుంది. అమృతవేళ చింతన జరిగితే పగలంతా సంతోషంగా ఉంటారు. ఒకవేళ సంతోషం లేకుంటే తప్పకుండా తండ్రిపై ప్రీతి బుద్ధి లేదు అని అర్థం. అమృతవేళ ఏకాంతం చాలా బాగుంటుంది. ఎంతగా తండ్రిని స్మృతి చేస్తారో అంతగా సంతోషపు స్థాయి పెరుగుతుంది. ఈ చదువులో గ్రహచారము కూర్చుంటుంది. ఎందుకంటే తండ్రిని మర్చిపోతారు. తండ్రి నుండి వారసత్వం తీసుకోవాలి అంటే మనస వాచ కర్మణ సర్వీస్ చేయాలి. ఈ సర్వీస్లోనే ఈ అంతిమ జన్మను గడపాలి. ఒకవేళ ఇతర ప్రాపంచిక విషయాలలోకి వెళ్తే ఈ సర్వీస్ ఎప్పుడు చేస్తారు? రేపు చేస్తారు, రేపు తయారవుతా అంటూనే మరణిస్తారు. తండ్రి స్వర్గంలోకి తీసుకెళ్లేందుకే వచ్చారు. ఇక్కడైతే యుద్ధంలో ఎంతమంది మరణిస్తారు, ఎంతమందికి దుఃఖం కలుగుతుంది. అక్కడ యుద్ధాలే ఉండవు.
ఇవన్నీ అంతిమంలో జరుగుతాయి. అన్నీ సమాప్తం అవుతాయి. అనాథలు అలాగే మరణిస్తారు. అనాథలు అంటే తండ్రిని తెలుసుకున్నటువంటి వారు. సనాథలు అంటే జ్ఞానీలు రాజ్యభాగ్యాన్ని పొందుతారు. మేము మా సంపాదన ద్వారా, మా తనువు, మనస్సు, ధనముల ద్వారా మా రాజ్యాన్ని స్థాపన చేస్తున్నాము అని ప్రదర్శనలలో కూడా తెలపాలి. మేము ఎవ్వరినీ ధనము భిక్ష అడుక్కోవడం లేదు, అవసరం కూడా లేదు. అనేక మంది సోదరీ సోదరులు ఒక్కటిగా కలిసి రాజధానిని స్థాపన చేస్తున్నాం. మీరు కోట్లను జమ చేసుకొని మిమ్మల్ని మీరు వినాశనం చేసుకుంటారు. అంతా వెళ్ళిపోతుంది. మేం పైసా పైసా తండ్రి కార్యంలో జమ చేసి విశ్వాధికారులుగా అవుతాం. ఎంత అద్భుతమైన విషయం! మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, అమృత వేళ ఏకాంతంలో కూర్చొని బాబాను ప్రేమతో స్మృతి చెయ్యాలి. ప్రాపంచిక విషయాలను వదిలి ఈశ్వరీయ సేవలో తత్పరులవ్వాలి. సెకండ్ పాయింట్, తండ్రితో సత్యమైన మనస్సునుంచుకోవాలి. పరస్పరం ఒకరికొకరు ప్రేయసి ప్రియులుగా అవ్వరాదు. ఒక్క తండ్రితో మాత్రమే ప్రీతిని జోడించాలి, దేహదారులతో కాదు. వరదానం, సర్వశక్తులు అనే సంపదతో సంపన్నమై అందరికీ ఇచ్చే దాతగా ఏ విధాత వరదాత భవ. ఏ పిల్లలైతే సర్వశక్తులతో సంపదవంతులుగా ఉంటారో వారే సంపన్న సంపూర్ణ స్థితిని అనుభవం చేస్తారు. వారిలో ఏ విధమైన భక్తి లేక అడుక్కునే బికారితనం యొక్క సంస్కారం ఉత్పన్నమవ్వదు. తండ్రి సహాయం కావాలి, ఆశీర్వాదం కావాలి, సహయోగం కావాలి, శక్తులు. ఈ కావాలి కావాలి అనే మాట దాత, విధాత, వరదాతలైన పిల్లలకు శోభించదు. వారు విశ్వంలోని ప్రతి ఆత్మకు ఏదో ఒక దానము లేక వరదానమునిచ్చే వారిగా ఉంటారు. స్లోగన్, ప్రతి ఆత్మకు ఏదో ఒక ప్రాప్తినైనా చేయించే వచనమే సత్యవచనము. మీ మాటల ద్వారా ప్రాప్తి కలగాలి అంటే జ్ఞానం పాయింట్స్ ఇస్తూ ఉండాలి. అవ్యక్త సూచన, సదా అచల్ అడోల్ ఏకర స్థితిని అనుభవం చేయటానికి బాప్దాదా తెలియజేస్తున్నారు. ఎవరు ఎంతగా కదిలించినా మీరు చలించకుండా ఉండండి. పరిస్థితి శ్రేష్టమైనదా లేక స్వస్థితి శ్రేష్టమైనదా? ఎప్పుడు పరిస్థితి దాడి అయితే చేయడం లేదు కదా, ఆలోచించండి. ఈ పరిస్థితి శక్తివంతమైనదా లేదా నా స్వస్థితి శక్తివంతమైనదా? అది నా జతలో తండ్రి ఉన్నారు, నేను ఆత్మ, అన్నింటికీ పతి, నేను ప్రకృతిపతి. ఈ స్మృతి ద్వారా బలహీనుల నుండి శక్తిశాలిగా అయిపోతారు. ఎలాగైతే తపస్వీలైన మీరు ఏకర స్థితిలో ఏకాగ్రం అవుతారో అలా హఠయోగులు ఒంటి కాలిపై నిలబడతారు. కనుక మనస్సుకు ఏకరస స్థితి ఎక్కడ, ఒంటి కాలపై శరీరంతో స్థితమై ఉండడం ఎక్కడ? ఎంత తేడా ఉంది కదా. ఓం శాంతి.